మీరైతే నైట్ జర్నీ చేయాలనుకుంటే విజయవాడ లేదా తిరుపతి కానీ జర్నీ చేయాలనుకుంటే విశాఖపట్నం నుంచి తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ ఉందండి. అదైతే రికమెండ్ చేస్తున్నాను. టైం అయితే 11 స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేసరికి మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఇచ్చారు. 9 వచ్చి 9 నుంచి 11 వరకు టైం పాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఏ టైం పాస్ అవ్వలేదు అసలు నేను కూడా. ఇప్పుడైతే మనం 6 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. అందుకే నిమిషాలకు ఆలస్యంగా నడుచుచున్నది. అసౌకర్యానికి చింతిస్తున్నాము. యాత్రికన్ कृपया ध्यान दें. गाड़ी संख्या 1, 2, 7, 0, 3 हावड़ा सिकंदराबाद प्लेटफॉर्म కింద లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. 4 నుంచి ఎటో స్ట్రైట్ వెళ్ళాలి. 22:30 पर आती है. वह अब ये घंटे 50 मिनट विलंब से चल रही है. यात्रियों को हुई असुविधा के लिए खेद है. ट्रेन नंबर 1, 2, 7 కింద అయితే 3 ట్రైన్లు ఉన్నాయి. మనది నెంబర్ 6. ట్రైన్ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్ టైం అయితే జర్నీ చేసిన ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చాను. చాలా బాగుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ ఇదేంటి మన డబుల్ డెక్కర్ ట్రైన్. C1 మన C3 కిందన పైన. విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ 6వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें. गाड़ी संख्या 2, 2, 7, 0, 7 विशाखापट्टनम तिरुपति डबल डेकर एक्सप्रेस प्लेटफॉर्म नंबर. బయట వరకు బాగానే ఉంది. లోపలైతే అసలు బాగానే చూడడానికి. మీరైతే మీరు డిఫరెన్స్ చూడండి.